2.0 కార్యకర్తల్లో ఒక కొత్త జోష్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్తో సమావేశం నిర్వహించిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ కొత్త జోష్ మొదలైంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లతో ప్రత్యేకమైన సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో కొన్ని అంశాలను చర్చించారు. కష్టాలు అందరికీ వస్తాయి, అవి కొంతకాలమే ఉంటాయి. కష్టాలు పోయిన తర్వాత ఖచ్చితంగా ఆ సంతోషం వేరే విధంగా ఉంటుందని కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు మొత్తం తన దృష్టికి తీసుకురావాలని కూడా పిలుపునిచ్చారు. 2.0 అనే ద్వారా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలో కొత్త జోషు మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న కేసులు, టీడీపీ వాళ్ళు కేసులు పెడుతున్నారని ఆరోపించిన విషయంలో కూడా జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ ఉత్సాహం ఇంకా మరింత రెట్టింపు అవుతుందని కూడా స్థానికుల చర్చలు కూడా జరుగుతున్నాయి. గతంలో కూడా తమపై కేసులు పెట్టి 16 నెలల్లో జైలు పెట్టారు. ఎవరైనా ఇబ్బందులు పడితే నన్ను ఆదర్శంగా తీసుకోండి, నేను ఎంత బాధపడ్డానో, తర్వాత బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కాలేదా అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సూచనలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక కొత్త ఉత్సాహాన్ని నెలకొన్నారు. రాబో రోజుల్లో 2.0 అనే కార్యక్రమం ద్వారా ప్రజల ముంగిటి వద్దకు వచ్చి వారి సమస్యలను తెలుసుకొని కార్యకర్తలకు బాసటగా నిలుస్తానని వైఎస్ జగన్ తెలియజేశారు. గతంలో ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చే విషయంలో కార్యకర్తలని కాస్త దూరం పెట్టిన విషయం తెలిసిన విషయం చెప్పారు. కానీ ఈసారి మాత్రం కార్యకర్తలకే పెద్ద పీట వేస్తానని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారు జోష్లో ఉన్నట్టయితే తెలుస్తుంది.